ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త, బ్రహ్మశ్రీ డాక్టర్ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి ముఖ్యంగా మనకి నూతన సంవత్సరం, మన తెలుగు నూతన సంవత్సరం ఉగాది రాబోతోంది. మరి ఈ ఉగాది అనే పలికే పదం కూడా మనం వాడుక భాషలో మార్చి తప్పుగానే పలుకుతున్నామనే చెప్పాలి. ఒక రకంగా యుగాది అని చెప్పి పిలుచుకుంటామని కూడా మనం గత వీడియోలో మాట్లాడుకున్నాము. వీటన్నింటి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం ఉగాది వస్తోంది అనగానే ఎక్కువగా ఆ సంవత్సరం ఏ నామంతో మొదలవుతుందో ఆ నామం విన్న తర్వాతే మనమంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నాం, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఏంటి అని. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నది శ్రీ విశ్వావసునామ సంవత్సరం. మరి మనం ఇప్పుడు వెళ్ళబోతోన్నది శ్రీ పరాభావనామ సంవత్సరం. మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోందో ఏంటో గురుగారితో మాట్లాడి వివరంగా తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, ముఖ్యంగా మీకు ఉగాది శుభాకాంక్షలు. మీకు ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ చేతనానంద భారతి స్వామినే నమః. సదానంద రూపం ప్రకాశస్వరూపం నిరంతర ప్రపంచం పరిచ్ఛేద శూన్యం అహం బ్రహ్మ రుచైక గమ్యం తురీయం పరబ్రహ్మ నిత్యం తదైవాహమస్మి. ఓం గణానా అంత్వా గణపతి గుమ్మవామహే కవిం కవీనా వస్వస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం. శ్రీ మహాగణాధిపతే నమః. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం. ధన్యవాదాలండి. గురుగారు, మరి ఉగాది, అసలు ఉగాది అంటే ఏంటి? ఒకప్పటి పండుగలకి ఇప్పటి పండుగలకి చాలా వ్యత్యాసం అయితే వచ్చేసింది, చాలా మార్పులు జరిగాయి. మరి ఈ పండుగ అసలు నిజంగా మనం ఎలా జరుపుకోవాలి? నేను ఇందాకే చెప్పినట్టు పేరును కూడా మనం మార్చేసుకున్నాం వాడుక భాషలో కాస్త. మరి విధానాలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా చాలా మారిపోయాయి. అసలు ఈ ఉగాది అంటే ఏంటి? ఉగాది రోజు మనం ఆచరించాల్సిన ధర్మాలేంటి? ముఖ్యంగా ఉగాది అనగానే మనకు పంచాంగ శ్రవణము, ఉగాది పచ్చడి, నవనాయకుల ఫలితాలు, వాటి గురించి వివరించండి. ముందు చాలా చక్కటి ప్రశ్నమ్మ. అసలు ఉగాది అంటే యుగమునకు ఆది ఉగాది. అసలు జ్యోతిష్ శాస్త్రానికి, మన మహర్షులకి, మన సనాతన ధర్మానికి ఇంతటి ప్రాధాన్యత ఉండడానికి కారణం, భవిష్యత్తు గురించి చెప్పగలిగేటువంటి శాస్త్రం మన సనాతన ధర్మంలో ఉంది. వాస్తవం అండి. ఎందుకు భవిష్యత్తు గురించి చెప్పగలిగేటువంటి శాస్త్రం అంటే, ఏ యుగాలు గడిచాయి, ఏ యుగం ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు సమాప్తమైంది అనేటువంటిది లెక్కలతో సహా, సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటిది, అలాగే నవగ్రహాలకు సంబంధించినటువంటివి కూడా లెక్కలతో సహా ఉన్నటువంటి ఏదైనా శాస్త్రం ఉంది అంటే అది జ్యోతిష్ శాస్త్రం. అటువంటి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మన కలియుగం చైత్రమాస శుక్ల పక్ష పాడ్యమి రోజు, ఉగాది రోజు ప్రారంభమైందని శాస్త్రాలు తెలియజేశాయి. అటువంటి చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి రోజు ఏ వ్యక్తి అయితే ఈరోజు ధర్మబద్ధమైన కార్యక్రమాలు ఆచరిస్తారో వారికి ఆ సంవత్సరం మొత్తం శుభ ఫలితాలు ఉంటాయని శాస్త్రం. అందుకనే మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి ఉగాది అంటే ఏమిటి, ఉగాది రోజు ఏం చేయాలి అంటే, ఉగాది రోజు ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలతో ఉండాలని శాస్త్రం చెప్పింది. అలా ఉన్నట్లయితే వారికి నిజంగా ఆ సంవత్సరం సత్ఫలితాలను ఇస్తుంది. ఏమిటా నియమాలంటే, ఈరోజు ప్రతి ఒక్కరూ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి బయట ముగ్గు వంటి ఉండడం, తోరణాలు కట్టుకోవడం, గుమ్మానికి పసుపు రాసి ఉంచడం, అలా ఇంటిని శుభ్రంగా ఉంచుకుని అలంకరణ చేసుకోవాలి. మొట్టమొదటి ఈరోజు సూర్యోదయానికి పూర్వం లేచి తైలాభ్యంగన స్నానం చేయమంది శాస్త్రం. తలస్నానం వంటివి చేయాలి. ఈరోజు కొత్త బట్టలు కట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజే మనకి నూతన సంవత్సరం ఉగాది కాబట్టి ఈరోజు కొత్త బట్టలు ధరించమని శాస్త్రం. ఈరోజు కొత్త బట్టలు కట్టుకుంటే సంవత్సరం మొత్తం బట్టలకి లోటు ఉండదని పెద్దలు తెలియజేశారు. ఇంకా ఈరోజు మన ఇంటి ఇలవేల్పుని పూజించమంది. కొంతమందికి వెంకటేశ్వర స్వామి కావచ్చు, కొంతమందికి అమ్మవారు కావచ్చు, కొంతమందికి
శ్రీశైలంలో ఉన్నటువంటి శివుడు కావచ్చు, ఏదైనా వారికి ఉన్నటువంటి ఆ ఇంటి ఇలవేలుపుని పూజించి ఉగాది పచ్చడని ఆ భగవంతుడికి నివేదన చేసి ప్రతి ఒక్కరూ ఆ షడ్రుచులతో ఉన్నటువంటి పచ్చడిని స్వీకరించారు. దీనితో పాటు ఈరోజు ఆచరించవలసిన అతి ముఖ్యమైన విషయం, ఇవన్నీ చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో ఈరోజు పంచాంగ శ్రవణం చేయాలి. ఎందుకు పంచాంగ శ్రవణం చేయాలి అంటే ఇందులో చాలా నిగూఢమైన విషయాలు ఉన్నాయి. ఒక ఇంటిలో నలుగురు కావచ్చు, 10 మంది కావచ్చు, ఎంతమంది ఉన్నా అందరికీ ఆ సంవత్సరం కావచ్చు, వారి జీవితాలు కావచ్చు ఒకే రకంగా ఉండవు. కొన్ని రాశులకి అద్భుతంగా ఉంటాయి, కొంతమందికి ఆ సంవత్సరం అసలు అనుకూలంగా ఉండదు. బాగున్న రాశుల వారు బాగోలేనిటువంటి వారిని అర్థం చేసుకోవడం. ఈ సంవత్సరం నా తమ్ముడికి బాగోలేదు, వీడికి బాగోలేదు, నా భార్యకి బాగోలేదు, వీళ్ళని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని కాపాడుకోవాలి. బాగోలేని వారు బాగున్న వారిని అనుసరించడం, ఇటువంటి విషయాలు ఉగాది పంచాంగ శ్రవణంలో తెలుస్తుంది. అందుకనే నా రాశి ఒకటి విని లేచి వెళ్ళిపోమని కాదు. ఇక్కడ 12 రాశులు ఎందుకు వినాలి అంటే మన ఎవరికి బాగుంది, ఏ రాశుల వారికి ఎవరికి బాగోలేదు, ఇది తెలుసుకుని దాని ప్రకారం ఆ సంవత్సరం కనుక అర్థం చేసుకుని నడుచుకున్నట్లయితే ఏ గొడవలు ఉండవు అనేటువంటివి ఒక నిగూఢ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. రెండోది, అసలు ఉగాదిలో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే మన భారతదేశం కృషికి సంబంధించినటువంటి రైతాంగం. అసలు ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే తన కోసమే తాను స్వార్థంగా ఆలోచించకూడదు. దేశం ఎలా ఉంది, ప్రపంచం ఎలా ఉంది, ఎలాంటి వాతావరణం ఉండబోతోంది, ప్రకృతి ఎలా ఉండబోతోంది, ఇటువంటి దాంట్లో మనం ఎలా వ్యవహరించాలి, అలాగే దీంతో పాటు భగవత్ సంబంధిత విషయాలు. ఉదాహరణకి మనకి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కేతు ఆది జగల్లగ్నం వర్ష లగ్నాన్ని మనం పరిశీలించుకుంటే కేతు ఆధిపత్యం ఉందంటే దీన్ని బట్టి ఈ సంవత్సరం జనులు భక్తి మార్గంలో నడుస్తారండి. అంటే భక్తి పెరుగుతుంది ఈ సంవత్సరం. అంటే ఆ సంవత్సరం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది, ఎటువంటి మార్గంలో నడుస్తుంది, ఇవన్నీ తెలుసుకుని దాని ప్రకారంగా ఆ సంవత్సరం ఏమి దానాలు చేసుకోవాలి, అలాగే జాతకంలో రాశుల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే ఏమి పరిహారాలు చేసుకోవాలి. ఇది ఉగాది యొక్క ప్రాశస్త్యం అంటే అసలు ఇది. అందుకనే పంచాంగ శ్రవణం అంత భక్తి శ్రద్ధలతో చేయాలి. పూర్వం ఏంటంటే పుట్టిన వెంటనే మనం అసలు చాలామంది ఈ రోజుల్లో వారు పుట్టిన మాసాన్ని బట్టి రాశి ఫలితాలు తప్పది. ప్రతి ఒక్కరూ ఏ రోజు పుట్టాం, ఏ సమయంలో పుట్టాం, డేట్ ఆఫ్ బర్త్, టైం, దాని ప్రకారం ఉన్న నక్షత్రం రాశిని బట్టే ఉగాది రోజు రాశి ఫలితాలు మేము చెప్పేది. అవే రాశి ఫలితాలు, అవి చూసుకోవాలి. సమయం లేకపోయినా కనీసం డేట్ ఆఫ్ బర్త్తో రాశి తెలుస్తుంది. అయితే డేట్ ఆఫ్ బర్త్ సమయమే ప్రాధాన్యం, అక్షరాన్ని బట్టి ఇవన్నీ కాదు, అవన్నీ కాదు. నేను మీకు ఇంకా స్పష్టంగా ఉదాహరణ చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా నాతో మాట్లాడిన విషయం చెప్తాను. ఆయన నాతో యథార్థంగా చిలకమర్తి వారు నేను ఎప్పుడు పుట్టానో నాకు తెలియదు, నా డేట్ ఆఫ్ బర్త్ టైం కూడా తప్పు, నాకు ఎలా ఉంటుందని ఒకనొక సందర్భంలో నన్ను ఆయన అడిగినటువంటి ప్రశ్నకి, అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఆయన చాలా గౌరవంగా మాట్లాడతారు, చాలా మంచి వ్యక్తి, నేను పర్సనల్గా ఆయన చిలకమర్తి వారు నాది ఇది పరిస్థితి అంటే, అయ్యా డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా ఎవరు మీకు జాతకాన్ని చెప్పినా నమ్మవద్దు అని నేను స్వయంగా ముఖ్యమంత్రి గారికి చెప్పినటువంటి సమాధానం ఇది. ఆ మాట విని మీలాగా యథార్థంగా చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారని నన్ను అన్నటువంటి సందర్భం. అందువల్ల నేను అనేది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ టైంతో వచ్చినటువంటి జాతకమే మీరు చూడాలి తప్ప మీరు ఏది పడితే అది పంచాంగ శ్రవణంలో చెప్పేది కాదని మాత్రం ఒక్కసారి ప్రజల కోసం, ప్రేక్షకుల కోసం చెప్తున్నాను. ఈ రకంగా ఎవరైతే ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేస్తారో వారికి ఉన్నటువంటి దోషములు తొలగి ఆ సంవత్సరం శుభ ఫలితాలు కలుగుతాయి. అందుకనే పంచాంగ శ్రవణంలో ఆ రాశులకి సంబంధించినటువంటి పరిహారాలు చెప్తారు. ఆ పరిహారాలు పాటించుకోవడం వల్ల నిజంగా వాళ్ళకి మంచి జరుగుతుంది. ఏదైనా పెద్ద సమస్య ఉంటే అవి కొంచెం తొలగిపోతాయి.
అందుకనే ఉగాది పంచాంగ శ్రవణానికి అంతటి ప్రాశస్త్యం ఉన్నది. ఇంకొక విశేషం ఏంటంటే ఉగాదికి మనకి సంవత్సరంలో 3.5 ముఖ్య ముహూర్తాలు ఉంటాయి. 3.5 ముఖ్య ముహూర్తాలు అంటే ఈ 3.5 రోజుల్లో ఏ మంచి పని చేసినా సత్ఫలితాలు విజయాలు కలుగుతాయి అన్నారు. ఆ 3.5 ఏంటంటే చైత్రమాస శుక్లపక్ష పాడ్యం ఉగాది, వైశాఖ మాస శుక్లపక్ష తృతీయ అక్షయ తృతీయ, అలాగే మనకి దక్షిణాయనంలో వచ్చేటువంటి విజయదశమి రోజు, ఆశ్వేజ మాస శుక్లపక్ష దశమి విజయదశమి, ఇంకా దీపావళికి ముందు వచ్చేటువంటి ప్రదోష కాల సమయంలో వచ్చేటువంటి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఒక అరముహూర్తం. అందుకని ఆ అరముహూర్త సమయంలోనే మన షేర్ మార్కెట్లు కూడా పెడతారు. ఈ 3.5 ముహూర్తాలు చాలా ప్రశస్తం. ఈ 3.5 ముహూర్తాల్లో మంచి పనులు అంటే చాలా మంది ఈ మధ్య ఈ 3.5 ముహూర్తాల్లో బంగారం కొండ ఇలాంటివి చేస్తున్నారు. మళ్ళీ అవి కాదు. ఈ 3.5 ముహూర్తాలు అంటే ఉగాది లాంటి రోజులు ఏం చేయాలి అంటే విద్యార్థులైతే కొత్త పాఠాలు చదువుకొని ఏదైనా కొత్త విషయాన్ని అభ్యసించడం, సాధకులైతే ధ్యానం వంటివి చేసుకోవడం, లేదా ఎవరైనా కొత్తగా దస్తావేజీలు రిజిస్ట్రేషన్ ఏదైనా పనులు మంచి పనులు చేయాలనుకుంటే దానికి చేయడం, రైతులైతే ఆ రోజు నుంచి పంటకు సంబంధించినటువంటి ఇవి చేసుకోవడం, లేదా మనకు కావాల్సినటువంటి కొన్ని ప్రణాళికలు వంటివి చేసుకోవడం, ఇవన్నీ కూడా సత్ఫలితాలు ఇచ్చేటువంటి రోజు. అందుకనే ఉగాది రోజు చాలామంది కూడా కొత్త బళ్ళు కొత్త వస్తువులు కొనుక్కుంటారంటారు. ఇవన్నీ కూడా ముహూర్తంతో పని లేకుండా, అంటే ముహూర్తం చూసుకుని చేసుకుంటే మంచిది, కానీ ఆ రోజు ముహూర్తంతో పని లేకుండా ఏ సమయంలో చేస్తున్నా అది మనకి అభివృద్ధి అవుతుంది, మంచి ఫలితాలు ఇస్తుందని శాస్త్రం. ఇంతటి విశేషాలు ఉన్నది కాబట్టి ఉగాది చాలా ప్రశస్తమైంది. మరి ప్రతి ఒక్కరు ఎదురు చూసేది పంచాంగ శ్రవణము ఆ రోజు వినాలని, కానీ ముందుగానే మనం ఎలాగూ మన ప్రేక్షకులందరి కోసం అందిస్తున్నాం కదా, నవనాయకుల ఫలితాలు ఎలా ఉన్నాయండి? మనకి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఈ సంవత్సరం. అసలు శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటే మనకి ఈ సంవత్సరం పేరు యొక్క అర్థం ఏమిటంటే అసహనము అని ఒక అర్థం, పరాభవం అని ఒక, ప్రజలు కొంచెం అసౌకర్యముతో పరాభవ పాలయ్యేటువంటి స్థితులు కలుగుతాయని అర్థం. అయితే ఈ పేరుని బట్టి మనం కొంత భయపడాల్సిన పని లేదు. ఎందుకు అంటే మన భారతీయులు చేసుకున్న అదృష్టం శ్రీ పరాభవ నామ సంవత్సరం చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి గురువారం రావడం, నవనాయకులలో రాజు బృహస్పతి అవడం చేత ఈ సంవత్సరం భారతదేశానికి కలిసి వచ్చే సంవత్సరం. రాజులు ధర్మ మార్గంలో భక్తి మార్గంలో ఉంటారు, ప్రజలందరిలో భక్తి భావన పెరుగుతుంది. మీరు ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఆలయాలకి టూరిజం పెరిగే అవకాశం అధికంగా ఉంటుంది ఈ సంవత్సరం. ఎందుకంటే బృహస్పతి రాజు అవడం, అలాగే అనేక ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయి, వేదం ఇలాంటి వాటికి కొంచెం ప్రోత్సాహం లభించేటువంటి సంవత్సరంగా శ్రీ పరాభవ నామ సంవత్సరం మనకి కనబడుతోంది. పరాభవ నామ సంవత్సరంలో ధర్మం పెరిగేటువంటి స్థితి స్పష్టంగా ఉంది. అయితే మనకి ఇక్కడ నవనాయకులలో రాజు బృహస్పతి, మంత్రి కుజుడు, సేనాధిపతి చంద్రుడు, 9 మంది నవనాయకులలో బృహస్పతి 3టికి ఆధిపత్యం, చంద్రుడు 3టికి ఆధిపత్యం, బుధుడు ఒకదానికంటే 7 శుభులు ఉన్నారు. 2 మాత్రం పాపాధిపత్యం ఉన్నది. అంటే ఉన్న 9టిలో 7 శుభులు ఉండడం, 30 మంది ఉపనాయకుల్లో చూసుకున్నప్పుడు అంటే 21 మంది ఉపనాయకుల్లో 14 శుభులు 7 పాపులు ఉండడం చేత శుభాధిపత్యం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ సంవత్సరం శుభాలు అధికంగా జరిగేటువంటి స్థితి కనపడుతోంది. మేఘాధిపతి చంద్రుడు అయ్యాడు. ఈ సంవత్సరం మంచి వర్షాలు ఉంటాయి. అయితే ఈ సంవత్సరం ఎండాకాలంలో వర్షాలు, వర్షాకాలంలో కొంచెం తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఇబ్బంది పెట్టే స్థితి కనబడుతుంది. కాలంలో మార్పు కొంత ఉంటుంది. అలాగే పశ్చిమ దేశాల్లో కొంత రాజకీయ అనిశ్చితి ఉంటుంది. ఇక్కడ సేనాధిపతి చంద్రుడు మంత్రి కుజుడు అవడం చేత పశ్చిమ దేశాల్లో కొంతమంది ఇతర దేశాలను ఏవైతే కంట్రోల్ చేయాలి, ఏదైనా చెయ్యాలని చూస్తారో వాళ్ళ వల్ల అనిశ్చితి కొనసాగి అనేక రంగాల మీద దాని ప్రభావం ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వారికి ఈ సంవత్సరం కలిసి రాదు. ఎలక్ట్రానిక్ రంగం వారికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి.
అలాగే పశ్చిమ దేశాల్లో యుద్ధ వాతావరణాలు తగ్గినట్టు అనిపించినా, మధ్యలో ఆగినట్టు అనిపించినా యుద్ధ వాతావరణం మళ్ళీ కొనసాగుతుంది. యుద్ధ భయాలు ఉండబోతున్నాయి. భారతదేశానికి పూర్తి స్థాయి యుద్ధం ఉన్న కానీ యుద్ధ భయాలు, యుద్ధ వాతావరణం మళ్ళీ ఏర్పడే అవకాశం ఉన్నది ఈ సంవత్సరం. అయినప్పటికీ భారతదేశం సమర్థంగా దాన్ని ఎదుర్కొని విజయాన్ని పొందేటువంటి స్థితి స్పష్టంగా కనబడుతుంది. భారతదేశానికి పశ్చిమ ప్రాంతం అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి ప్రాంతాలలో యుద్ధాలు ఖచ్చితంగా జరగబోతున్నాయి. ఆ ప్రాంతంలో చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితులు ఖచ్చితంగా ఈ సంవత్సరం మనకు కనబడుతుంది. మొత్తం మీద శ్రీ పరాభవ నామ సంవత్సరం భారతదేశానికి, తెలుగు రాష్ట్రాలకు మాత్రం అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం బంగారం, వెండి ధరలు మొదటి 6 నెలల్లో ఎందుకు పడుతున్నాయో, ఎందుకు పెరుగుతున్నాయో తెలియని అనిశ్చితి ఏర్పడతాయి. మొత్తం మీద సంవత్సరంగా చూసుకుంటే సంవత్సరం ఆఖరికి బంగారం, వెండి ధరలు పెరుగుతాయని తెలియజేస్తున్నాను ఏదైనా మొత్తానికి. అలాగే ఈ సంవత్సరం బుధుడు మరియు నీరసాధిపతి శని అవడం చేత ఈ సంవత్సరం కొర్రలు, తృణధాన్యాలకి గిరాకీ పెరగబోతుంది. తృణధాన్యాలు ఏదైతే ఉన్నాయో వాటి గిరాకీ పెరగడం, పాల వ్యాపారస్తులకి, పాల ఉత్పత్తులకి లాభాలు ఉన్నాయి. బంగారం, వెండి వంటి వాటికి లాభాలు ఉన్నాయి. మెటల్ ఇండస్ట్రీస్కి వృద్ధిలోకి వస్తాయి. మెటల్ ఇండస్ట్రీస్ బాగా, ఆయిల్ అండ్ గ్యాస్ కూడా వృద్ధిలో ఉంటే ఆయిల్ అండ్ గ్యాస్ ధరలు పెరుగుతాయి. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. సాఫ్ట్వేర్ వంటి రంగాలకి, ఎలక్ట్రానిక్స్ రంగాలకి మాత్రం ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. అలాగే సాఫ్ట్వేర్, ఐటీలో పనిచేసే ఉద్యోగస్తులకి, పశ్చిమ దేశాల్లో పనిచేసే ఉద్యోగస్తులకి ఇబ్బందులు అధికంగా ఉండే సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం. అందులో ముఖ్యంగా ఎవరైతే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వంటి వాటిలో ఉన్నారో అటువంటి వారి వ్యాపారం కానీ ఉద్యోగ వాటిలో ఉంటే కొంత లేనిపోయిన చికాకుల ఇబ్బందులు మాత్రం ఎదురవుతాయి. వారు కొంచెం ఉద్యోగపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తానికి శ్రీ పరాభవనామ సంవత్సరం ఆధ్యాత్మిక పరంగా, ధార్మిక పరంగా, భక్తి పరంగా అద్భుతంగా ఉన్నది. భారతదేశానికి వృద్ధి పరంగా అద్భుతంగా ఉన్నది. యుద్ధాల పరంగా కొంత ప్రతికూలంగా ఉన్నది. బంగారం, వెండి, మెటల్ ఇండస్ట్రీస్ పరంగా చాలా అద్భుతంగా ఉన్నది. అది తెలియజేస్తూ మనం ఈ ఉగాది పంచాంగ శ్రవణంలో భాగంగా రాశి ఫలితాల్లోకి వెళ్తాం. అందరూ ఎదురు చూసేది గురుగారు రాశి ఫలాలు. తప్పకుండా అమ్మా. గురుగారు, మరి ప్రతి ఒక్కరు ఎదురు చూసేది ఈ సంవత్సరం అంతా మా రాశి ఎలా ఉండబోతోంది ఏంటి అని. మరి ఒక్కసారి ఆ వివరాలు కూడా తెలుసుకుందామండి. ముందుగా మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? మేషరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మేషరాశికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో బృహస్పతి చతుర్థ స్థానంలో అనుకూలంగా సంచరించడం, కేతు పంచమం, రాహు లాభస్థానంలో అనుకూలంగా సంచరించడం, ఇంకా శని వ్యయస్థానంలో ఏలినాటి శని ప్రభావం ఉండడం చేత మేషరాశి వారికి ఈ సంవత్సరం ఈ రకమైన ఫలితాలు ఉన్నాయి. చాలామంది మేషరాశి వారు మేము ఏలినాటి శనిలో ఉన్నాం, ఈ సంవత్సరం మాకు ఎలా ఉంటుందని ఏదైతే కొంత భయాందోళనలో ఉన్నారో అటువంటి వారికి ఈ సంవత్సరం మీరు ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కొంత కలిసి వచ్చే సంవత్సరం అని తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేషరాశి వారికి ఈ సంవత్సరం చిలకమర్తి పంచాంగ గణన ఆధారంగా మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు అధికంగా ఉన్నాయి. బృహస్పతి అనుకూలంగా ఉండడం, రాహుకేతువులు అనుకూలంగా ఉండడం చేత మిగతా గ్రహాల ప్రభావం వలన నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు వంటివి కలిసి వస్తాయి. ఏదైనా ఉద్యోగ మార్పు కోసం చూసినా కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఈ సంవత్సరం ఉన్నాయి. అయితే మేషరాశి వారు ఖర్చులు తగ్గించుకోవాలి, ఖర్చులు నియంత్రణలో పెట్టుకోవాలి. అప్పుల బాధలు కొంత ఇబ్బంది పెడతాయి. ఇక మేషరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. మేషరాశి వ్యాపారస్తులకి లాభదాయకంగా ఉన్నప్పటికీ ఖర్చులు మాత్రం నియంత్రణ కోల్పోవడం చేత అధిక ఖర్చుల ప్రభావం ఈ ఏలినాటి శని వల్ల కొంచెం ఉంటుంది. మేషరాశి స్త్రీలకి గత 2-3 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంత కలిసి వస్తుంది. కుటుంబ సౌఖ్య, ఆనందం వంటివి పొందే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మేషరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం కొంత మార్పు తెచ్చి శుభ ఫలితాల వైపు తీసుకెళ్లే సంవత్సరం.
మేషరాశి విద్యార్థులు విద్యపరంగా మీరు చేసే ప్రయత్నాలు కలిసి రావడం, విదేశీ ప్రయత్నాలు మీకు అనుకూలిస్తాయి. మేషరాశి రాజకీయ నాయకులకి కొంత ఇబ్బందులు ఎదురయ్యేటువంటి వాతావరణం ఉన్నప్పటికీ మీ యొక్క కృషితో వాటిని అధిగమించేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మొత్తం మీద మేషరాశి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుందని తెలియజేస్తూ ఈ కింది పరిహారాలు మీరు పాటిస్తే మరింత శుభ ఫలితాలు పొందుతారు. ఏదైనా ఆలయంలో శనికి తైలాభిషేకం చేసుకోవడం, మందపల్లి, తిరునల్లారు, శని సింగాపూర్ వంటి శనికి సంబంధించిన దివ్య క్షేత్రాన్ని దర్శించడం. అలాగే మేషరాశి వారు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని, దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని, ఓం నమ కృష్ణాయ నీలాయ శిఖంఠ నిభాయ నమ కాలాగ్ని రూపాయ కృతాంతాయ చ వై నమః అనేటువంటి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం చేత, అలాగే నలుడి యొక్క చరిత్ర, నల దమయంతి చరిత్రని చదువుకోవడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు. తదుపరి వృషభ రాశి గురువు గారు. వృషభ రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. ముందుగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. వృషభ రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం కలిసి వచ్చే సంవత్సరం. వృషభ రాశి వారికి శని లాభస్థానంలో అనుకూలంగా ఉండడం, రాహుకేతువులు చతుర్థ మరియు దశమ స్థానంలో కొంత అనుకూలించడం, బృహస్పతి తృతీయ స్థానంలో కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ శ్రీ పరాభవనామ సంవత్సరం వృషభ రాశి వారికి అనేక విషయాల్లో కలిసి వస్తుంది. ఇంటిలో శుభకార్యాలు వంటి వాటిలో పాల్పంచుకుంటారు, కుటుంబ సౌఖ్య ఆనందాన్ని పొందుతారు, విదేశీ ప్రయాణాలు కావచ్చు, ఆధ్యాత్మిక ప్రయాణాలు కావచ్చు కలిసి వస్తాయి వృషభ రాశి వారికి. అయితే కొంత చర్చలకి వాటికి దూరంగా ఉండాలి. భ్రాతృస్థానంలో బృహస్పతి వల్ల అన్నదమ్ములు ఎవరైతే భ్రాతృవర్గీయులు ఉంటారో వాళ్ళతో భేదాభిప్రాయాలు, కొంత వివాదాలు లేదా కొంత ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం కలిసి వస్తుంది, ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వంటివి కలిసి వస్తాయి. వృషభ రాశి వ్యాపారస్తులకి మధ్యస్థ సమయం, వ్యాపారంలో లాభాలు ఉన్నప్పటికీ కొన్ని ఇబ్బందుల వల్ల వ్యాపారం కొంత మెల్లిగా సాగేటువంటి స్థితి ఉంది. వృషభ రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. మీరు అనుకున్న పనులు అనుకున్న విజయాన్ని పొందుతారు. వృషభ రాశి స్త్రీలకి కుటుంబ సౌఖ్యం, ఆనందం వంటివి ఈ సంవత్సరం కలగబోతున్నాయి. వృషభ రాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. మొత్తం మీద శ్రీ పరాభవనామ సంవత్సరం వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరంగా మనం చూడాలి. వృషభ రాశి వారు మరింత శుభ ఫలితాలు శ్రీ పరాభవనామ సంవత్సరంలో పొందాలంటే దక్షిణామూర్తి ఆలయాలకు వెళ్ళి దర్శించుకోవడం, దత్తాత్రేయ ఆలయాలు దర్శించడం, దక్షిణామూర్తిని పూజించడం, అలాగే దాంతోపాటు శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ప్రార్థించడం, లక్ష్మీ అష్టకం వంటి చదువుకోవడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు. మరి మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది గురుగారు? మిథున రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. మిథున రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గోచార గ్రహస్థితి ఉంది. మిథున రాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి ధనస్థానంలో, కేతువు తృతీయ స్థానంలో, రాహు భాగ్యస్థానంలో అనుకూలంగా ఉండడం, అలాగే దశమ స్థానంలో శని అనుకూలంగా ఉండడం చేత మిథున రాశి వారికి గత కొన్ని సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మార్పు తెచ్చి శుభ ఫలితాల వైపు తీసుకెళ్లి విజయాలు కలిగించే సంవత్సరంగా చూడాలి. ముఖ్యంగా మిథున రాశి వారికి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో లాభాలు అంటూ ఉంటాయి. అయితే మిథున రాశి వారు ఈ సంవత్సరం కొంచెం ఖర్చులు నియంత్రించుకోవాలి, అనుకోని ఖర్చులు అధికంగా ఉంటాయి. మిథున రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది, వ్యాపారంలో లాభాలు వంటివి చూస్తారు. మిథున రాశి రైతాంగానికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. మిథున రాశి రాజకీయ నాయకులకి కొంత ఇబ్బందులతో కూడుకున్న వాతావరణం, చెడు సమయం. మిథున రాశి స్త్రీలకి ఈ సంవత్సరం శుభ ఫలితాలు ఉండబోతున్నాయి, ధనపరంగా లాభం ఉంటుంది. ఇక మిథున రాశి
సినీ రంగం, మీడియా రంగం, ఇతర రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం ఆశించిన స్థాయి ఫలితాలు ఉండబోతున్నాయి. మిథున రాశి విద్యార్థులకి మంచి ఫలితాలు కలుగుతాయి. మొత్తం మీద శ్రీ పరాభవ నామ సంవత్సరం మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూల శుభ ఫలితాలు ఉన్నాయి. ధనస్థానంలో ఉన్న బృహస్పతి శుభ ఫలితాలను ఇస్తాడు. అలాగే గృహారంభాలు, గృహప్రవేశాలు లేదా కొత్తగా అయినా ఇల్లు వంటి కొనాలంటి విషయాలు, రియల్ ఎస్టేట్కి సంబంధించిన విషయాలు ఈ సంవత్సరం మిథున రాశి వారికి అనుకూలిస్తాయి. మిథున రాశి వారు మరింత శుభ ఫలితాలు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో పొందాలి అంటే మాత్రం అమ్మవారిని పూజించడం, బుధవారం రోజు విష్ణు సహస్రనామం వంటి పారాయణ చేయడం, శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయ దర్శనాల వల్ల మరింత శుభ ఫలితాలు పొందగలరు. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఈ కర్కాటక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి. కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఈ రకమైనటువంటి గోచార గ్రహస్థితి ఉండబోతోంది. కర్కాటక రాశి వారికి జన్మ రాశిలో బృహస్పతి సంచరించడం, వాక్ స్థానంలో కేతు, అష్టమ స్థానంలో రాహు ప్రభావం ఉండడం, అలాగే కర్కాటక రాశి వారికి శని భాగ్య స్థానంలో అనుకూలంగా సంచరించడం, వీటి ప్రభావం వలన కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం మధ్యస్థం నుండి కొంత చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే కర్కాటక రాశి వారికి లేనిపోని టెన్షన్లు, జన్మరాశిలో బృహస్పతి వల్ల మీకు సంబంధం లేని విషయాల్లో కూడా మీరు ఇరుక్కోవాల్సి రావడం, మీ మీద లేనిపోని రాజకీయ ఒత్తిళ్ళు ఏర్పడడం, ప్రతి దాంట్లో మీరే ఉండాలనేటువంటి స్థితులు కలగడం, ఇలాంటి కొన్ని పరిస్థితులు జన్మ గురుని ప్రభావం వల్ల ఉండబోతున్నాయి. దాంతోపాటు వాక్ స్థానంలో కేతు, అష్టమ రాహు వల్ల ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడడం, ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. అందరూ మన వాళ్ళని నమ్మి అన్నీ మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం. వాక్స్థానంలో కేతు, అష్టమ రాహు. అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా కర్కాటక రాశి వారు జాగ్రత్తలు వహించాలి. అష్టమ శని పూర్తయిపోయినప్పటికీ, శని భాగ్యంలో అనుకూలంగా ఉన్నప్పటికీ మిగతా గ్రహాల కొంత ప్రతికూల స్థితి వలన కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండబోతుంది. అయినప్పటికీ కర్కాటక రాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాల్లో కొంత రాజకీయ ప్రభావం ఉన్నప్పటికీ కొంత సఫలీకృతం అవుతారు. కర్కాటక రాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి ఆశించవద్దు. ఉద్యోగం మార్పు వంటివి కూడా మీరు ప్రయత్నం చేసినా అక్కడ కొంత ఇబ్బందులు ఎదురయ్యే స్థితి ఉంది. అయితే ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి ఈ సంవత్సరం ఆశించవద్దు. తర్వాత కర్కాటక రాశి వ్యాపారస్తులకి కొంచెం మధ్యస్థ సమయం, మీ కింద పనిచేసే వారితో కూడా కొన్ని ఇబ్బందులు, గొడవలు వంటివి ఏర్పడే స్థితి కనపడుతుంది. కర్కాటక రాశి వారికి కోర్టు వంటి సమస్యలు, ఇలాంటి సమస్యల్లో ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి రాజకీయ నాయకులకి ఇది చెడు సమయం. కర్కాటక రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థ సమయం. కర్కాటక రాశి స్త్రీలు ఆరోగ్యం మీద కొంత శ్రద్ధ వహించాలి, కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. కర్కాటక రాశి వారికి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. కొంచెం కష్టపడినట్టయితే మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కొంత సఫలీకృతం అవుతారు. కర్కాటక రాశి వారికి మొదటి 6 నెలలు కొంత ప్రతికూల ఫలితాలు, ఆఖరి 6 నెలలు కొంత మెరుగైన ఫలితాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి మీరు అనుకుంటే సుబ్రహ్మణ్యుణ్ణి, దుర్గాదేవిని పూజించండి. లలితా సహస్రనామాలు పారాయణం చేయండి. అలాగే విఘ్నేశ్వరుడిని పూజించడం, సంకటహర చతుర్దశి వ్రతాలు వంటివి చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి. కర్కాటక రాశి వారు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయాలి. అవకాశం కుదిరితే దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళి దర్శించుకోవడం మంచిది. గురుగారు, తదుపరి సింహరాశి ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం? సింహరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7.
చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా సింహరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో జన్మ రాశిలో కేతు, కళత్రంలో రాహు, వ్యయస్థానంలో బృహస్పతి యొక్క ప్రభావం. అలాగే సింహరాశి వారికి విశేషంగా ఈ సంవత్సరం అష్టమ శని ప్రభావం ఉండడం చేత సింహరాశి వారు శ్రీ పరాభవనామ సంవత్సరంలో జాగ్రత్తగా వ్యవహరించవలసిన సంవత్సరం. ప్రతికూల ఫలితాలు ఈ సంవత్సరం కొంత అధికంగా ఉన్నాయి. సింహరాశి వారు ప్రప్రథమంగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. జన్మరాశిలో సంచరించేటువంటి కేతు, కళత్ర రాహు ప్రభావం కావచ్చు. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. గొడవలకి, ఆవేశపూరిత నిర్ణయాలకి సింహరాశి వారు ఈ ఒక్క సంవత్సరం కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి, దూరంగా ఉండాలి. సింహరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో అనుకోని ఖర్చులు, ఇబ్బందికరమైనటువంటి ఖర్చులు కూడా వ్యయస్థానంలో ఉన్నటువంటి బృహస్పతి వల్ల ఇబ్బంది పెట్టేటువంటి స్థితి అధికంగా ఉంది. సింహరాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాల్లో ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్లు వంటి ఏమీ ఆశించవద్దు. సింహరాశి వ్యాపారస్తులకి మధ్యస్థ సమయం. వ్యాపారంలో కొంచెం ఇబ్బందులు, రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందలేనటువంటిది, కొంత ఇబ్బందులతో కూడుకున్నటువంటి వాతావరణం సింహరాశికి ఉండబోతోంది. ఇక సింహరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి శ్రీ పరాభవన సంవత్సరం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు ఉంటాయి. మీకు రావాల్సినటువంటి పేరు ప్రఖ్యాతుల విషయాల్లో కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. సింహరాశి విద్యార్థులు కొంత కష్టపడాల్సిన సమయం. సింహరాశి స్త్రీలు ఆరోగ్యం, కుటుంబ పరంగా జాగ్రత్తలు పడాల్సినటువంటి సంవత్సరం శ్రీ పరాభవన సంవత్సరం. మొత్తం మీద సింహరాశి వారికి ఈ సంవత్సరం కొన్ని ఇబ్బందులతో కూడుకున్నటువంటి వాతావరణం ఉన్నది. కాబట్టి శ్రీ పరాభవన సంవత్సరంలో ఈ పరిహారాలు పాటిస్తే ఆ ఇబ్బందులు అధిగమించి శుభ ఫలితాలు పొందగలరు. సింహరాశి వారు ఆరోగ్యం కోసం ఆదిత్య హృదయాన్ని ఆదివారం పఠించండి. శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, లేదా శని సింగాపూర్, మందపల్లి, తిరునాళ్ళ వంటి శని క్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేసుకోవడం. సింహరాశి వారు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని, దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని, నలదమయంతుల చరిత్రని చదువుకోవడం చేత ఈ దోషాల నివృత్తి జరిగి మరింత శుభ ఫలితాలు పొందగలరు. మరి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? శ్రీ పరాభవనామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. కన్యా రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గోచార గ్రహస్థితి ఉండబోతోంది. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం వ్యయస్థానంలో కేతు, 6వ స్థానంలో రాహు అనుకూలంగా ఉండడం. అలాగే కన్యా రాశి వారికి లాభస్థానంలో బృహస్పతి సంచరించడం. ఇక కన్యా రాశి వారికి కళత్ర స్థానంలో శని కొంత అనుకూలంగా ఉండడం చేత కన్యా రాశికి శ్రీ పరాభవనామ సంవత్సరం కలిసి వచ్చే సంవత్సరం. నిరుద్యోగులకి, ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కన్యా రాశి వారు గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు ఏవైతే ఉన్నారో వాటిలోంటి బయటపడేటువంటి ప్రయత్నాలలో సఫలీకృతం అవుతారు. మీ యొక్క అప్పుల బాధలు తగ్గించుకునేటువంటి ప్రయత్నాలు సఫలం అవుతారు. కన్యా రాశి వారికి పెట్టుబడులు వంటివి కలిసి వస్తాయి. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం శుభ ఫలితాలు ఉండబోతున్నాయి. విశేషంగా ఇంట్లో శుభకార్యాలు జరిగేటువంటి సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం. ఇక కన్యా రాశి వారికి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అభివృద్ధి కనపడేటువంటి సంవత్సరం. ముఖ్యంగా కన్యా రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం కలిసి రాబోతోంది. వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు, పెట్టుబడులు కూడా కలిసి వస్తాయి. కన్యా రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి శుభ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా సినీ మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మంచి కీర్తి, ధనలాభం అనేటువంటివి, ప్రజాకర్షణ జరిగి శుభ ఫలితాలను పొందుతారు. కన్యా రాశి వారికి విద్యార్థులకి విదేశీ యోగం, విద్యపరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఈ సంవత్సరం కలిసి రాబోతున్నాయి. కన్యా రాశి వారు శ్రీ పరాభవనామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలంటే ఆదివారం రోజు సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయాన్ని కానీ పారాయణం చేయండి.
బుధవారం రోజు విష్ణు సహస్రనామాన్ని పఠించి శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయాల్ని దర్శించండి. తులారాశి వారికి శ్రీ పరాభవ నవ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది గురుగారు? తులారాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. తులారాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా కలిసి వచ్చే సంవత్సరం సూచిస్తున్నాను. తులారాశి వారికి శని 6వ స్థానంలో అనుకూలంగా సంచరించడం, బృహస్పతి 10వ స్థానంలో అనుకూలంగా సంచరించడం, అలాగే తులారాశి వారికి లాభంలో కేతు, పంచమంలో రాహు అనుకూలంగా సంచరించడం, వీటి ప్రభావం చేత తులారాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా సత్ఫలితాలు ఇచ్చే సంవత్సరం. గత కొంతకాలంగా ఏవైతే మీరు ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారో, ఖర్చులు పెడుతున్నారో, కుటుంబం కోసం ఆలోచిస్తున్నారో ఆ పనులన్నింటిలోనూ కొంత మార్పు జరిగి శుభ ఫలితాల వైపు వెళ్తారు. తులారాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ధనలాభం కలుగుతుంది. తులారాశి వారు చేసేటువంటి పెట్టుబడులు వంటివి ఈ సంవత్సరం కలిసి వస్తాయి. కుటుంబంలో పిల్లలు వాళ్ళు సెటిల్మెంట్ విషయాల్లో ఈ సంవత్సరం మీరు సత్ఫలితాలు వింటారు. తులారాశి స్త్రీలకు ఈ సంవత్సరం కలిసి వస్తుంది. కొత్త వస్తువులు వంటివి కొనడం వంటివి మీకు ఆనందాన్ని ఇస్తాయి. తులారాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, తులారాశి వ్యాపారస్తులకి శ్రీ పరాభవ నామ సంవత్సరం శుభ ఫలితాలు ఇచ్చే సంవత్సరం. అయితే తులారాశి వారు రాజ్యస్థానంలో బృహస్పతి ఉండడం చేత వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిళ్ళు అధికమవుతాయి. మీకు ఒత్తిళ్ల ప్రభావం కొంచెం ఈ సంవత్సరం ఉండబోతోంది. తులారాశి విద్యార్థులకు ఈ సంవత్సరం కలిసి వస్తుంది. తులారాశి వారు శ్రీ పరాభవ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలంటే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి, నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించండి, శుక్రవారం రోజు కనకదార స్తోత్రం చదువుకుంటూ లక్ష్మీదేవిని పూజించడం చేత మరింత శుభ ఫలితాలు తులారాశి వారు పొందగలరు. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది గురుగారు? వృశ్చిక రాశి వారికి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రావడం, ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు, ధనలాభం, ట్రాన్స్ఫర్లు వంటి కలిసి వస్తాయి. వృశ్చిక రాశి వ్యాపారస్తులకి శ్రీ పరాభవ నామ సంవత్సరం కలిసి వచ్చే సంవత్సరం. వృశ్చిక రాశి రైతాంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి పెట్టుబడులన్నీ తిరిగి రావడం, మీడియా రంగం, సినీ రంగంలో విజయాలు, దాంతోపాటు మీరు చేసేటువంటి పనుల్లో సత్ఫలితాలు కలుగుతాయి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం కీర్తి కలుగుతుంది. వృశ్చిక రాశి వారి ఈ సంవత్సరం శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇంటిలో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది. దైవారాధన వంటివి వృశ్చిక రాశి వారికి పెరుగుతాయి. కోర్టు విషయాలు, వ్యవహారాలు మీకు అనుకూలంగా వచ్చేటువంటి సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా మీకు కలిసి వచ్చేటువంటి సంవత్సరం తెలియజేస్తూ, వృశ్చిక రాశి వారు ఈ కింది పరిహారాలు పాటించినట్లయితే మరింత శుభ ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి వారు లలితాదేవిని పూజించడం, లలితా సహస్రనామాల పారాయణం చేయడం, సుబ్రహ్మణ్యుని పూజించడం, సుబ్రహ్మణ్యుడికి అభిషేకాలు వంటివి చేసుకోవడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను. ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు ఈ సంవత్సరం? ధనస్సు రాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా శ్రీ పరాభవ నామ సంవత్సరంలో బృహస్పతి 8వ స్థానంలో సంచరించడం, అలాగే ధనుస్సు రాశికి ఈ సంవత్సరం అర్ధాష్టమ శని ప్రభావం ఉండడం, ఇంకా ధనస్సు రాశికి విశేషించి వాక్ స్థానంలో రాహు, అష్టమ కేతు ప్రభావం ఉండడం చేత ధనస్సు రాశి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో జాగ్రత్తలు పాటించవలసిన సంవత్సరం. ధనస్సు రాశికి ఈ సంవత్సరం అంతగా కలిసి రాకపోవచ్చు. దీనికి కారణం అర్ధాష్టమ శని ప్రభావం, అష్టమ గురుడి ప్రభావం చేత ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఒత్తిళ్ళు మిమ్మల్ని ఇబ్బంది గురి చేస్తాయి. గొడవలకి దూరంగా ఉండాలి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. కోర్టు విషయాలు, కోర్టు గొడవలు కూడా మీకు ఇబ్బందులు ఏర్పాటు చేస్తాయి. కొంత ప్రతికూల తీర్పులు కానీ, ప్రతికూల పరిస్థితులు ఏర్పడేటువంటి స్థితి ధనుసు రాశికి ఉంది. భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు వంటి కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉంది.
ధనస్సు రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాల్లో ఇబ్బందులు, ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయి. ధనస్సు రాశి వ్యాపారస్తులకు కొంచెం కష్టకాలం. ధనం సమయానికి అందలేకపోవడం, ధనపరమైన ఇబ్బందులు కొంత వేధిస్తాయి. శత్రు బాధ వంటివి కొంత ఇబ్బంది పెడతాయి. ధనస్సు రాశి రైతులకి ఇది మధ్యస్థ నుండి చెడు సమయం. సినీ రంగం, మీడియా రంగం వారికి అంత అనుకూలంగా లేదు. ధనస్సు రాశి వారు ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా జాగ్రత్తలు పాటిస్తూ ఈ సంవత్సరం ముందుకెళ్ళాలి. ధనస్సు రాశి విద్యార్థులు కొంత కష్టపడాల్సినటువంటి సంవత్సరం. మొత్తం మీద శ్రీ పరాభవ నామ సంవత్సరం ధనస్సు రాశికి ఇబ్బందులు కొంచెం అధికంగా ఉండేటువంటి సంవత్సరంగా సూచిస్తున్నాను. శ్రీ పరాభవ నామ సంవత్సరం ధనస్సు రాశి వారికి శుభ ఫలితాలు పొందడానికి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేస్తూ దక్షిణామూర్తి ఆలయాలను దర్శించడం, దత్తాత్రేయుని పూజించడం మంచిది. దత్తక్షేత్రాలను దర్శించడం మంచిది. మందపల్లి, తిరునల్లారు వంటి శని క్షేత్రాలకు వెళ్ళి శనివారం రోజు శనికి అయినా తైలాభిషేకం, ఏ ఆలయంలో అయినా తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయాలి. అలాగే నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఈ పరిహారాలు పాటించడం చేత ధనురాశి వారికి కొంత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. మరి ఈ ఏడాది మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? మకర రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 1, రాజపూజ్యం 1, అవమానం 2. మకర రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో జన్మ రాశిలో అలాగే వాక్ స్థానంలో రాహు సంచారాలు ఉండడం, అలాగే మకర రాశికి కేతు అష్టమ స్థానంలో సంచరించడం, ఇక మకర రాశి వారికి శని తృతీయంలో అనుకూలంగా ఉండడం, బృహస్పతి కళత్ర స్థానంలో సంచరించడం. మకర రాశికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. చాలామంది మకర రాశి వారు మాకు ఏలినాటి శని వదిలిపోయింది, మాకు ఇక్కడి నుంచి గ్రహస్థితి బాగుంది అనుకునేటువంటి వారు ఈ మధ్యస్థ ఫలితాలు ఏమిటి అని ఆలోచించేటువంటి వారికి ఏలినాటి శని పూర్తయినప్పటికీ కొంత రాహు కేతువుల ప్రతికూల ప్రభావం చేత మిగతా గ్రహాల పరిస్థితి వల్ల మధ్యస్థ ఫలితాలు మీకు ఉండబోతున్నాయి. అందువల్ల మకర రాశి వారు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు, ధనలాభం ఉన్నప్పటికీ ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసరమైన కోపం, ఆవేశంతో తీసుకునే నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదురవబోతున్నాయి పరాభవ నామ సంవత్సరంలో. కుటుంబంలో కూడా ఏదో ఒక మానసిక అశాంతి వేధిస్తుంది మనశ్శాంతి వారికి, మకర రాశి వారికి. అందువల్ల మకర రాశి వారు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా నిర్ణయం తీసుకుని పనుల్లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మకర రాశి వ్యాపారస్తులకి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మకర రాశి సినీ రంగం, మీడియా రంగం వారికి మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు. మకర రాశి రైతాంగంలో ఉన్నటువంటి రైతులు అటువంటి వారికి కొంత ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. మొత్తం మీద మకర రాశి వారికి, మకర రాశి స్త్రీలు గొడవలకి దూరంగా ఉండాలి. మకర రాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మొత్తం మీద మకర రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా చూసుకుంటే కొంత అభివృద్ధి ఉన్నప్పటికీ పని ఒత్తిళ్ళు, రాజకీయాలు మాత్రం ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా మకర రాశి రాజకీయ నాయకులకి మీకు సంబంధం లేకపోయినా, మీకు ప్రమేయం లేకపోయినా ప్రతి దాంట్లో మీ మీద కొంచెం మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసేటువంటి స్థితులు కలుగుతాయని తెలియజేస్తున్నాను. మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే సుబ్రహ్మణ్యుని పూజించడం, దుర్గాదేవిని పూజించడం, అలాగే శనివారం రాహుకాల సమయంలో, మంగళవారం రాహుకాల సమయంలో అమ్మవారిని విశేషంగా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి పూజించడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు. అలాగే మకర రాశి వారు సంకటహార చతుర్దశి వ్రతాలు కావచ్చు, వినాయక వ్రతం కావచ్చు, లేదా విఘ్నేశ్వరుని పూజించడం వంటివి చేస్తే మరింత శుభ ఫలితాలు మీకు కలుగుతాయని తెలియజేస్తున్నాను. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? కుంభరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా
శ్రీ పరాభవ నామ సంవత్సరం కుంభరాశి వారికి ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. కుంభరాశి వారికి ఈ సంవత్సరం జన్మరాశిలో రాహు ప్రభావం ఉండబోతుంది. కళత్రంలో కేతు ప్రభావం ఉండబోతుంది. అలాగే కుంభరాశి వారికి వాక్ స్థానంలో శని, ఏలినాటి శని యొక్క అంత్య భాగంలో ఉన్నారు. దీంతో పాటు కుంభరాశికి బృహస్పతి శత్రు స్థానంలో సంచరిస్తున్నారు. కుంభరాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆచితూచి వ్యవహరించాలి, చాలా జాగ్రత్తలు పాటించాలి. కుంభరాశి వారి సాధారణంగా వారి స్వభావం కడుపులోంచి తీసి ఎదుటివాడికి పెట్టాలి. అందరూ మనవాళ్ళు అనుకోవడం, లేదా అందరూ మన అనుకుని నమ్మి ముందుకెళ్ళడం అంటూ చేస్తూ ఉంటారు. అటువంటి వారికి ప్రస్తుతం ఉన్న గోచార గ్రహస్థితి ప్రకారం మీరు నమ్మిన వాళ్ళే మీకు శత్రువులై మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి స్థితి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కనబడుతుంది. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. ఒకళ్ళ గురించి ఒకళ్ళ దగ్గర మాట్లాడద్దు. అలాగే ఏలినాటి శని అంత్యభాగం అవడం చేత, శత్రుస్థానంలో బృహస్పతి ప్రభావం చేత అనుకోని గొడవలు, మానసిక ఘర్షణలు, ఇబ్బందులు మిమ్మల్ని కొంత వేధించేటువంటి స్థితి కనపడుతుంది. నిరుద్యోగులకి కష్టకాలం, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో రాజకీయ సమస్యలు, ఉద్యోగంలో ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. అలాగే కుంభరాశి వ్యాపారస్తులకి కొంచెం అప్పుల బాధలు ఇంకా ఉంటాయి. అప్పులు చేసి ముందుకు వెళ్ళాలనే స్థితి కనపడుతుంది. కుంభరాశి రైతాంగానికి మధ్యస్థ సమయం. సినీ మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి అంత అనుకూలంగా లేదు. కుంభరాశి వారిని చాలామంది నమ్మిన వాళ్ళే కొంత ఇబ్బందులకి గురి చేసేటువంటి స్థితి ఈ సంవత్సరం కొంత అధికంగా కనపడుతుంది. కుంభరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కొంత కష్టపడితే అవి కలిసి వస్తుంది. కుంభరాశి స్త్రీలు ఆరోగ్య విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. మొత్తానికి శ్రీ పరాభవ నామ సంవత్సరం కుంభరాశి వారికి కొంత ప్రతికూల ఫలితాలు అధికంగా ఉన్నాయి. కోర్టు విషయాలు, కోర్టు గొడవలకు సంబంధించిన జాగ్రత్తలు పాటించాలి. ధనాన్ని కుంభరాశి వారు అప్పు చేయొద్దు, అప్పు ఇవ్వద్దు, ధనాన్ని నియంత్రించుకోవాలి. కుంభరాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో శుభ ఫలితాలు పొందాలంటే ఏదైనా ఆలయంలో శనికి తైలాభిషేకం చేసుకోవడం, శనివారం రోజు దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయడం, రుద్రాభిషేకాలు వంటివి చేసుకోవడం, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఏదైనా శైవ క్షేత్రాన్ని దర్శించుకోవడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు. ఆఖరి రాశి అయిన మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆఖరి రాశి అయినటువంటి 12వ రాశి మీనరాశికి ఆదాయం 14, వ్యయం 11. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. మీనరాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఈ రకమైనటువంటి గోచార గ్రహస్థితి ఏర్పడుతుంది. మీనరాశి వారికి పంచమ స్థానంలో బృహస్పతి అనుకూలంగా ఉండడం, కేతు 6వ స్థానం, రాహు వ్యయ స్థానంలో అనుకూలంగా ఉండడం. మీనరాశి వారికి జన్మరాశిలో శని, ఏలినాటి శని ప్రభావం ఉండడం చేత చాలామంది మీనరాశి వారు మేము ఏలినాటి శనిలో ఉన్నాం, ఈ సంవత్సరం మాకు ఎలా ఉంటుందని భయాందోళనలో ఉన్నటువంటి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం మీనరాశికి కలిసి వస్తుందని సూచిస్తుంది. మీనరాశి వారు గత కొంతకాలంగా ఏలినాటి శనిలో కొన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఈ సంవత్సరం మీకు కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉండడం చేత ఆ సమస్యల నుంచి బయటపడి మిమ్మల్ని మీరు మార్చుకుంటూ ముందుకెళ్ళి విజయాలను పొందుతారు. ఈ సంవత్సరం చాలా మటుకు మీకు మీరు చేసేటువంటి పనులు కలిసి వస్తాయి. అనుకున్న పనులు అనుకూలంగా పూర్తి చేస్తారు. అయితే ఖర్చులు పెరగడం, అనుకోని ఖర్చులు, ధన వ్యయం మాత్రం ఇబ్బంది పెడతాయి. మీనరాశి వారు అప్పు చేయొద్దు, అప్పు ఇవ్వద్దు, తెలియని వాడిని నమ్మి కొత్త వృత్తులు, వ్యాపారాలకు దిగడం వంటివి చేయొద్దని మాత్రం సూచిస్తున్నాను. మీనరాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వబోతున్నాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు కొంత అనుకూలంగా ఉంటాయి. ఇది ఆశించిన స్థాయిలో ఉండలేకపోవచ్చు కానీ కొంత కలిసే వస్తాయి. మీనరాశి రైతాంగానికి మధ్యస్థ సమయం, మీనరాశి వ్యాపారస్తులకి మధ్యస్థ నుండి కొంత అనుకూల సమయం. ఖర్చుల బాధలు, ధనపరమైనటువంటి సమస్యలు మాత్రం వేధిస్తాయి.
మీనరాశి మీడియా రంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. ఫలితాల మీద ఎక్కువ ఆశ పెట్టుకోవద్దు. ఇక మీనరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు, కొంత మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు కొంత ఆలస్యమైనప్పటికీ కలిసి వస్తాయి. మీనరాశి స్త్రీలకి ఆరోగ్యంలో మార్పు, కుటుంబ సౌఖ్యం, ఆనందం కలుగుతుంది. మీనరాశి వారికి శ్రీ పరాభవన సంవత్సరంలో ఇంట్లో ఏదో ఒక శుభకార్యం అయ్యే స్థితి పంచమంలో బృహస్పతి ప్రభావం వల్ల కనపడుతుంది. మొత్తం మీద మీనరాశి వారికి శ్రీ పరాభవన సంవత్సరంలో ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కొంత అనుకూల శుభ ఫలితాలు ఉన్నాయని తెలియజేస్తూ, మీనరాశి వారు శ్రీ పరాభవన సంవత్సరంలో ఈ పరిహారాలు పాటిస్తే మరింత శుభ ఫలితాలు పొందగలరు. మీనరాశి వారు మందపల్లి, తిరునల్లార్, శని సింగపూర్ వంటి శనికి సంబంధించిన క్షేత్రాలు దర్శించండి. రుద్రాభిషేకం వంటివి చేసుకోండి. అలాగే మీనరాశి వారు దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. మీనరాశి వారు భగవద్గీత లేదా విష్ణు సహస్రనామాన్ని వినడం చేత కొంత శుభ ఫలితాలని పొందగలరు. నాకు చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచార గ్రహస్థితిని అనుసరించి చిలకమర్తి పంచాంగరీత్యా నేను ఈ నవనాయక ఫలితాలు కావచ్చు, ఈ యొక్క రాశి ఫలితాలని ఉగాది పంచాంగ శ్రవణం అనేటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఆ పంచాంగ శ్రవణం భాగంగా ప్రేక్షకులకు అందిస్తున్నాను. మీరు ఈ పంచాంగ శ్రవణం వినడం చేత మీకు ఉన్నటువంటి జాతకపరమైనటువంటి దోషములు తొలగి ఆ ఈశ్వరుని యొక్క కృప వల్ల శుభాలు కలుగుతాయని తెలియజేస్తూ, ఈ పరిహారాలని పాటించినట్లయితే మరింత శుభాలు, విజయాలను పొందుతారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. సంతోషం గురుగారు, చాలా చక్కగా వివరించారు. నిజంగా ఉగాది అనగానే అందరూ ఎదురు చూసేది అసలు ఉగాది విశిష్టత తెలుసుకోవడం, ఆ రోజు ధర్మాలు, విధి విధానాలు ఆచరించడం, మీరు అన్నట్టు పంచాంగ శ్రవణం, ఇదంతా కూడా మీరు చాలా ఓపికతో ఇదంతా కూడా వివరించినందుకు గాను ప్రేక్షకుల తరపున, నా తరపున ధన్యవాదాలు.